अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని 7వ సూర అల్ ఆరాఫ్లోని 187వ వాక్యం నుంచి 199వ వాక్యం వరకు ఉన్నట్లుగా చదువుకొని ఉందాం. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఈ యొక్క వాక్యాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెండు విషయాలు తెలియజేస్తున్నారు. అంతిమ దినం, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఎప్పుడు అనేది ఆ సృష్టికర్త అయిన అల్లాహ్కు తప్ప ఎవరికి తెలియదు, చివరికి ప్రవక్తకి కూడా ఆ విషయం తెలియదు అని, అదేవిధంగా మొట్టమొదటి మానవుడు అయిన ఆదమ్ అలైహిస్సలాం గారికి ఆయనకి సంతానం కావాలని కోరుకోవటం, దాని తర్వాత సంతానం కలిగిన తర్వాత ఆయన ఏం చేశాడు, మరి దాని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ యొక్క ప్రవక్త గారికి ఇచ్చిన మెసేజ్ ఏమిటి, ఇలాంటి రెండు విషయాలను ఈ యొక్క వాక్యాలలో చెప్పడం జరిగింది. ముందుగా చూసినట్లయితే 187వ వాక్యం నుంచి నేను ప్రారంభిస్తూ ఉన్నాను. ఓ ప్రవక్త, వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలియజేస్తున్నారు. ఏమని? ఓ ప్రవక్త, వారు నిన్ను అంతిమ గడియ గురించి, తీర్పు దినం గురించి, ప్రళయ దినం గురించి అడుగుతూ ఉన్నారు కదా, అది ఎప్పుడు రానున్నది అని వారు నిన్ను అడుగుతున్నారు. వారితో నీవు ఇలాను, నిజంగా దాని యొక్క జ్ఞానం నా ప్రభు అయినటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు తప్ప నాకు దాని యొక్క జ్ఞానం లేదు. అది అల్లాహ్కు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. కేవలం ఆయన స్వయంగా దానిని, అది ఏ రోజు రానుందో, ఎప్పుడు రానుందో దాని సమయంలో తెలియజేస్తాడు. అది భూమి ఆకాశాలకు ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది ఆ రోజు. అది మీపైన అకస్మాత్తుగా వచ్చి పడుతుంది. దాని గురించి నీకు బాగా తెలిసి ఉన్నట్లు భావించి వారు నిన్ను దాని గురించి అడుగుతున్నారు. ఓ ప్రవక్త, నీవు ఇలా సమాధానం ఇవ్వు, నిస్సందేహంగా, సందేహం లేకుండా, అనుమానం లేకుండా చెప్తున్నాను, దాని యొక్క జ్ఞానం నాకు లేదు, ఆ సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే ఉంది. కానీ చాలామంది ఇది తెలుసుకోలేరు అని ఖురాన్లో మరి 7వ సూరాలో 187వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఇక రెండవ విషయం, ఆదమ్ అలైహిస్సలాం గారి విషయం. ఓ ప్రవక్త 188వ వాక్యం నుంచి, ఓ ప్రవక్త, వారితో ఇలా అను, అల్లాహ్ కోరితే తప్ప నా స్వయానికి నేను లాభం కానీ నష్టం కానీ చేసుకునే అధికారం నాకు లేదు. ఎవరికి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ కోరితే తప్ప లాభం